చేపల పులుసు ఈసారి చేపల ముక్కలతో పాటు అందులో ఎగ్స్ వచ్చాయి, చిన్న చిన్న ఎగ్స్. సో అవి కూడా వేశాను. నాకైతే చాలా ఇష్టం ఆ చిన్న ఎగ్స్ అంటే. పులుసులో వేసిన ఇష్టమే, ఫ్రై చేసిన ఇష్టమే. ఒక చేపలోనే వచ్చాయి, మేము 2 తీసుకున్నాము. సో అందుకే ఇంకా వాటిని అయితే పులుసులోనే వేశాను. సో ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా చింతపండు అయితే నానబెట్టేసుకోండి. సో మనకి ఇందులో ఒక గ్రేవీ కావాలి కాబట్టి ఆ గ్రేవీ కోసం జీలకర్ర, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు అయితే పక్కన పెట్టేసుకోండి. ఇంకా నేను ఫిష్ ఎగ్స్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఫిషెస్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూసారు ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో. సో ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకోండి. చేపలకి ఎప్పుడైనా సరే వెడల్పుగా ఉండేది అయితేనే బాగుంటుంది, చేప ముక్కలు అయితే విడిపోవు. సో ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది. అలాగే జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ అయితే ఇందుగా చెప్పాను కదా పేస్ట్ కోసం కావాలని, అవి అయితే మంచిగా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఇందులో కొంచెంగా కరివేపాకు వేసుకోండి. అది మంచిగా వేగిపోయిన తర్వాత పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ మొత్తం అందులో వేసేయండి. సో ఇదైతే మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. మనం వీటిని కొంచెం వేపైనా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా అయితే పేస్ట్ చేశాను. డైరెక్ట్గా చేసినప్పుడు ఏంటంటే కొంచెం సేపు వేపాలన్నమాట, అందులో పచ్చివాసన అంతా పోయేంత వరకు. సో అలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, ఉప్పు, ఈ 3 వేసి మరి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోండి. ఇందులోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు. సో తర్వాత జీలకర్ర, మెంతులు వేయించిన పౌడర్ ఉంటుంది కదా అది, అలాగే కారం అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి టేస్ట్. సో ఇవన్నీ వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మళ్ళీ ఒకసారి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకోండి. చింతపండు పులుసు మరుగుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. బజ్జీల కోసం మధ్యలో ఘాట్లు పెట్టుకుంటాం కదా, సో అలా ఘాట్లు పెట్టేసుకొని పచ్చిమిర్చిలు వేసుకొని అది కొంచెం మసిలిన తర్వాత ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా అవి వేసుకోండి. అవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకా చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా పక్కన మంచిగా అరేంజ్ చేసి అయితే పెట్టేసుకోండి. బౌల్ వెడల్పుగా ఉన్నప్పుడు ఇలా ఒకదానిపై ఒకటి పడకుండా పక్కన మంచిగా అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు, పెద్ద బౌల్ తీసుకుంటే. సో చూసారా, గరిటె పెట్టకూడదు ఫిష్లు వేసిన తర్వాత. ఇంకా మనం కడాయిని ఇట్లా హ్యాండిల్స్ పట్టుకొని ఇట్లా అనాలన్నమాట, ఏమంటారో నాకు తెలీదు, సారీ, ఇట్లా ఊపడాన్ని బౌల్ని. సో ఇప్పుడు సూప్ మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియా పౌడరు, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇవి 2 వేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. నేనైతే చేపల పులుసులో ఇంత వేస్తానండి, ధనియా పౌడరు, అలాగే జీలకర్ర, మెంతులు వేయించిన పౌడరు. ఇందాక ఒక పేస్ట్ చెప్పాను కదా, ఆనియన్స్, గార్లిక్, అలాగే జీలకర్ర, ఆ పేస్ట్ ఒకటి వేస్తాను అంతే. నేనైతే ఇలాగే చేస్తాను. సో నా స్టైల్ అయితే ఇది, బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా ఫిష్ ఫ్రై కూడా ఉంది, తప్పకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.